హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం స్వీట్ పొటాటోతో ఒక మంచి హెల్తీగా ఉంటే స్నాక్ చేయబోతున్నాము. ఎలా చేయాలో చూద్దాం. ఇలాగా ఒక 3 స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి ఇది సైడ్స్ అంతా కట్ చేసేసి మంచిగా స్కిన్ తీయట్లేదు, పెద్ద సైజు కాబట్టి కొంచెం కట్ చేసి వేద్దాము. ఇలాగే కట్ చేసిన తర్వాత ఎక్కువ వాటర్ వేయకుండా బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసి ఉడకబెడితే వాటర్ మళ్ళీ ఉంచాల్సి వస్తుంది కదా, అది బాగుండదు. అది ఉడిగేటప్పటికి మనం కొంచెం రైస్ ఫ్లోర్ ఒక 1.5 కప్ దాకా రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి, రోస్ట్ వెళ్ళిపోయేదాకా. ఇది ఉడిగిపోయింది. ఒక 10 to 15 మినిట్స్లో ఇది బాగా సాఫ్ట్గా ఉడిగిపోయింది. చూడండి, ఇలాగ ఉడిగిన తర్వాత ఈ స్కిన్ని తీసేయాలి. ఇప్పుడు బాగా వేడివేడిగా ఉంది, చల్లారిన తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన బియ్యపిండి ఉంది కదా, దానిలోకి మంచి బాయిల్ అయిన వాటర్, రోలింగ్ బాయిల్ అయిన వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి ఓవర్గా వాటర్ అవసరం లేదు, జస్ట్ పిండి మొత్తం తడిచేటట్టు వేసుకుంటే సరిపోయిద్ది. మళ్ళీ కొంచెం కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మాత్రం కుదరదు. అందుకని కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం తడిసేటట్టు అయిన తర్వాత ఇది పక్కన పెడదాము. ఇప్పుడు మనం స్కిన్ తీసి పెట్టిన స్వీట్ పొటాటోస్ ఉంది కదా, దాంతోపాటు కొంచెం బెల్లం కూడా కావాలి. ఈ బెల్లాన్ని కొంచెం సన్నగా తరుముకొని తీసుకోవాలి. ఒక కప్పు దాకా బెల్లం తీసుకోండి. మనకు ఎంత స్వీట్ కావాలో అనేది మనం పిండి కలిపిన తర్వాత జస్ట్ టేస్ట్ చూస్తే అర్థమవుతుంది కదా, అప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఒక కప్పు దాకా తీసుకున్నాను. కొంచెం మీడియంగా వచ్చింది స్వీట్నెస్ అనేది. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ని బాగా క్రష్ చేసుకోవాలి. మంచిగా పిండిలో కలిసేటట్టు మెత్తగా చెయ్యాలి, ముక్కలేమి ఉండకుండా. ఇప్పుడు ఈ బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండి ఉంది కదా, దానిలోకి ఇది కూడా వేసి కలుపుకోవాలి. ఓవర్గా వాటర్ అయిపోకూడదు, కొంచెం మంచి ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. దానిలోకి 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా ఉప్పు, కొంచెం ఉప్పు కూడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేయాలి. అన్ని చోట్ల స్వీట్ రావాలి, అలాగే స్వీట్ పొటాటోది టేస్ట్ రావాలి. బాగా ముద్దలాగా పిసికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కానీ ఏదైనా వెసల్లోకి కొంచెం ఎండి కొబ్బరి పొడి చేసి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, కానీ ఎండి కొబ్బరి అయితే ఈజీగా ఉంటుంది. చిన్న బాల్స్ లాగా కానీ ఏదైనా షేప్ మనకి ఇష్టం వచ్చినట్టు నేను ఇలాగా తీసుకోండి, సిలిండర్ లాగా చేస్తున్నాను. దీనిలో ఒక్కసారి ఆ కొబ్బరి పౌడర్లో కూడా ఒక్కసారి రోల్ చేసుకోవాలి. మరి పౌడర్ కాదు, ఇలాగా రోల్ చేసి అన్నీ పక్కన పెట్టుకోండి. మొత్తం రెడీ అయిన తర్వాత స్టీమర్లోకి పెట్టుకోవాలి. నేను ఇలాంటి చిల్లుల గిన్నె ఒకటి తీసుకొని దీనిలో స్టీమ్ చేయబోతున్నాను. ఇది మంచిగా రోల్ చేసేసుకొని దీనిలో పెట్టేసేయండి. బాగా బాయిల్ అయిన వాటర్ ఒక వెసల్లో పెట్టేసి దాని మీదకి ఇది పెట్టి మంచిగా మూత పెట్టండి. జస్ట్ ఒక 5 మినిట్స్ స్టీమ్ అయితే చాలు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఉడిగిన వస్తువులు కాబట్టి తొందరగా ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ స్టీమ్ చేశాను. ఇది మంచి హెల్తీ అయిన స్నాకే, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, చాలా బాగుంటుంది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఓవర్గా స్వీట్ కావాలంటే అలా వేసుకోవచ్చు, కానీ ఇది మీడియంగా ఉంది. ఇది కూడా మంచి టీ టైమ్ స్నాక్ వాడుకోవచ్చు. అందరూ ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.